హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికి ఇష్టమైన మరియు ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీడియోని ఏమాత్రం మిస్ అవ్వకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కనపడుతుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అంబులెన్స్ అనేది ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. అంబులెన్స్కి మార్గం మధ్యలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అవే ట్రాఫిక్ అంతరాయాలు. వీటి నుండి తప్పించుకోవడం కోసం అంబులెన్స్పై 3 విధాలుగా సూచిస్తారు. నెంబర్ 1, ప్రత్యేకమైన శబ్దం అనగా సైరన్ ఏర్పాటు చేస్తారు. నెంబర్ 2, లైట్ల ఏర్పాటు. పగటి సమయంలో అయినా రాత్రి సమయంలో అయినా స్పష్టంగా కనపడటం కోసం అంబులెన్స్పై నీలం రంగు మరియు ఎరుపు రంగు లైట్లని ఏర్పాటు చేస్తారు. నెంబర్ 3, అక్షరాలు రాయటం. అంబులెన్స్ పై అక్షరాలు రాస్తారు, కానీ ఎదరవైపు తిరగేసి రాస్తారు. ఎందుకంటే ఎదర వేరే వాహనం వెళ్తున్నప్పుడు ఆ వాహనం సైడ్ మిర్రర్ను చూస్తే వెనకాల వచ్చేది అంబులెన్స్ అని డ్రైవర్ గ్రహించి సైడ్ ఇస్తాడు. తిరగేసి రాసిన అక్షరాలు ఎదురుగుంట వెళ్లే వాహనం మిర్రర్లో క్లీన్గా కనపడతాయి. మన భారతదేశం భౌగోళికంగా చాలా పెద్దది అవ్వడం వల్ల 1947 స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశానికి రక్షణ అవసరాలు అలాగే అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాలు గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న తుంబా అనే ప్రాంతంలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో 1962లో నిర్మించారు. ఎందుకంటే ఈ ప్రాంతం భూ అయస్కాంత రేఖకు దగ్గరగా ఉండడం వల్ల. మొదట అమెరికా, రష్యాల నుండి ఎగుమతి చేస్తున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే భారత్ స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితలాన్ని అధ్యయనం పురోగతిని సాధించారు. భవిష్యత్తులో ఇతర దేశాల ఉపగ్రహాలకి అవసరమైన అన్ని పరికరాలు అందించకపోవచ్చు అని గ్రహించి విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను స్వదేశీయంగానే తయారు చేసి దిశగా తన బృందంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కానీ తుంబా ప్రాంతంలో ఉన్న తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది మరియు ఈ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అందుకనే భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకుని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో చోటికి రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్రం స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఒక తీర ప్రాంతపు ద్వీపం కనపడింది. అదే శ్రీహరికోట ద్వీపం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సరస్సుల్లో ఒకటైన పులికాట్ సరస్సుకి మరియు బంగాళాఖాతానికి మధ్యలో శ్రీహరికోట ఒక ద్వీపంలా ఉంటుంది. ఈ దీవి భూమధ్య రేఖకు సమీపాన ఉండటం, తూర్పు తీరాన సముద్రం ఉండటం, అలాగే నిర్జీవమైన పులికాట్ సరస్సు మరోవైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేమీ లేకపోవడం కూడా ఒక ప్రత్యేకమైన కారణం. ఒకవేళ ప్రయోగం ఏదైనా విఫలమైన రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు ఈ ప్రదేశం వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రదేశం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంటుంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల రాకెట్ భూమాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమాకర్షణ శక్తిని అధిగమించగలదు మరియు ప్రయోగాలకు అవసరమైనటువంటి పెద్ద పెద్ద పరికరాలని నీటిపై, రోడ్డుపై, గాలిలో అయినా రవాణా చేయడానికి కూడా ఈ ప్రదేశం సౌకర్యంగా ఉంటుంది. అందుచేత భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైందిగా భావించి విక్రమ్ సారాభాయ్ బృందం ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు తెలిపింది. అలా శ్రీహరికోటను రాకెట్ ప్రయోగాలకు అనుకూలమైన స్థలంగా గుర్తించి శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. శ్రీహరికోట 1969లో రాకెట్ కేంద్రంగా ఎంపికైంది. మొదట్లో ఈ రాకెట్ కేంద్రాన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేవారు. మొదటిసారి 1971లో రోహిణి 125 సౌండింగ్ రాకెట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్ర కార్యకలాపాలు మొదలయ్యాయి. తర్వాత ఇక్కడ నుండి ఎన్నో PSLVలు, GSLC ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించారు. ఇంకా ప్రయోగిస్తూనే ఉంటారు కూడా. ఇప్పుడు ఈ కేంద్రం
భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా శ్రీహరికోట అంతరిక్ష పేరును భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. భౌగోళికంగా, సాంకేతికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఫ్రెంచ్ గయాన్లోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం 7 డిగ్రీల అక్షాంశంలో ఉంది. మన దేశంలోని శ్రీహరికోటలో ఉన్న ఇస్రో షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో నుండి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. కొన్ని పదాలు చూస్తే అర్థం ఒకటేనేమో అనిపిస్తుంది, కానీ ఆ పదాల మధ్య అర్థం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా మనలో చాలా మందికి లాయర్, అడ్వకేట్ అనే పదాలకు మధ్య డిఫరెన్స్ తెలియకపోవచ్చు. వారిద్దరూ ఒకటే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ లాయర్కి, అడ్వకేట్కి మధ్య తేడా ఉంటుంది. లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా LLB డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. లాయర్ అయిన తర్వాత బార్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా BCI ఎకమ్స్ పాస్ అయితే అప్పుడు వారిని అడ్వకేట్ అని అంటారు. బార్ కౌన్సిలర్ల మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక అడ్వకేట్ ఒక వ్యక్తికి సంబంధించిన కేసుని టేకప్ చేయగలరు, ఆ కేసుని కోర్టులో వాదించగలరు. లాయర్ కోర్టులో వాదించలేరు, కేవలం లీగల్ అడ్వైజింగ్ మాత్రమే ఇస్తారు. లాయర్కి లా గురించి పూర్తిగా అవగాహన ఉన్నా కూడా కోర్టులో ఒక క్లయింట్ తరపున వాదించలేరు. లాయర్కి, అడ్వకేట్కి రోల్ ఆఫ్ డ్యూటీ వేరుగా ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో లేదా స్కాట్లాండ్లో లా చదివి వస్తే వారిని బారిస్టర్ అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్తో సమానం, కేవలం పేరు తేడా అంతే. కానీ బారిస్టర్ అడ్వకేట్ లాగే కేసు టేకప్ చేసి వాదించగలరు. ఆధునీకరణ పెరుగుతూ వస్తున్న కాలంలో విమాన ప్రయాణాలు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విమానాల గురించి మనలో పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది విమానం టేకాఫ్ అయ్యే సమయంలో లేక ల్యాండింగ్ అవుతున్న సమయంలోనూ ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే విమానం టేకాఫ్ అయ్యే సమయంలోనూ ల్యాండింగ్ అవుతున్న సమయంలోనూ కొంతసేపటి వరకు రన్వే మీద టైర్లతో నడుస్తుంది. సాధారణంగా కార్లపై వెళ్లే వేగం కంటే ఈ వేగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో టైర్లపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అంత వేగంగా వెళ్తున్న సమయంలో ఎక్కువ ఒత్తిడి కారణంగా టైర్లు పేలిపోతే అన్న అనుమానం మనలో భయం కలగడానికి కారణమవుతుంది. సాధారణంగా విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండింగ్ అవుతుంది. పైగా విమానం 500 మంది పైగా మనుషులు ఉంటారు. ఈ క్రమంలో అంత ఒత్తిడిని తట్టుకుంటూ రన్వేపై విమానం నిలపగలిగేది టైర్లే. అంత వేగంలో కూడా దెబ్బతినని టైర్లనే వినియోగిస్తారు. అయితే రాపిడికి చాలాసార్లు రన్వేపై 700 గ్రాముల వరకు టైర్కి ఉండే రబ్బర్ అతుక్కుపోతుంది. అందుకే ఏరోప్లేన్లు ల్యాండింగ్ అయ్యే రన్వేపై నల్లటి గీతలు ఉంటాయి. అయితే విమానం 200 సార్లు ల్యాండింగ్ అయిన తర్వాత ఈ టైర్లను మార్చేస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కార్ టైర్లు మార్చినంత ఈజీగా విమానం టైర్లు కూడా మార్చేయవచ్చు. అందుకే ప్రతి 200 ల్యాండింగ్ల తర్వాత టైర్లను మార్చేస్తారు. మనకి క్రికెట్ అనేది ఒక ఆట కాదు, ఒక ఎమోషన్. ప్రపంచంలోని క్రికెట్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్ మొదలయ్యే రోజు వరకు ముందు నుంచే క్రికెట్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? సాధారణంగా క్రికెట్ గ్రౌండ్ మీద ఒక్కటి కంటే ఎక్కువ పిచ్చులు ఉంటాయి, కానీ మ్యాచ్ మాత్రం సింగిల్ పిచ్ మీద ఆడతారు. ఎందుకో తెలుసా? అలా స్టేడియంలో ఒకటి కంటే ఎక్కువ పిచ్చులు ఉండడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క పిచ్చికి ఒక్కొక్క పరిమాణంతో రూపొందిస్తారు. ప్రతి పిచ్చికి వేరు వేరు స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. అంటే ఒక పిచ్ నెట్ ప్రాక్టీస్కి, ఒక పిచ్ డొమెస్టిక్ క్రికెట్కి, ఇంకో పిచ్ ఇంటర్నేషనల్ క్రికెట్కి, అలా అన్నమాట. పర్టిక్యులర్ పిచ్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాలి, వీలుగా ఒక మ్యాచ్ మాత్రమే ఆడడానికి వీలుగా ఉండే స్టాండర్డ్స్ తో పిచ్ ను రూపొందిస్తారు. ఒక పిచ్ స్టాండర్డ్ కి ఒక రకమైన మ్యాచ్ మాత్రమే ఆడడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా మల్టిపుల్ పిచ్చెస్ ఉండడానికి ఇంకో కారణం కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే ఒక పిచ్ స్టాండర్డ్ కి ఒక రకమైన మ్యాచ్ మాత్రమే ఆడడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా మల్టిపుల్ పిచ్చెస్ ఉండడానికి ఇంకో కారణం కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే ఒక మ్యాచ్ ఆడటానికి ఒక ఫ్రెష్ పిచ్ కావాలి. ఒక పిచ్ రికవర్ అయ్యి మళ్ళీ మామూలు కండిషన్కి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఒక స్టేడియంలో ఒకటి కంటే ఎక్కువ పిచ్లు ఉంటాయి. కార్తీక దీపం ఈ సీరియల్ తెలుగునాట టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో అన్ని పాత్రలు తమ తమ పరిధిలో ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సీరియల్లో వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్తో పాటు విలన్ పాత్రలో నటిస్తున్న మరో యాక్టర్ మోనిత కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే మోనిత అసలు పేరేంటో మీకు తెలుసా?
మౌనిత అసలు పేరు శోభా శెట్టి. ఆమె కన్నడ అమ్మాయి. ఆమె బెంగళూరులోనే పుట్టి పెరిగింది. చదువులో కూడా శోభా శెట్టి టాప్లోనే ఉంది. ఆమె ఎంఎస్సి పూర్తి చేసింది. యాక్టింగ్ పై తనకు అభిరుచి ఉండడంతో కన్నడలో కూడా ఆమె సీరియల్స్లో నటించింది. కన్నడలో ఆమె నటించిన సీరియల్ తెలుగునాట అగ్నిసాక్షి పేరుతో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్లో మౌనిత హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సీరియల్లో నటిస్తూ ఉండగానే మౌనితకు కన్నడలో అంజనీపుత్ర అనే సినిమాలో అవకాశం వచ్చిందంట. ఈ సినిమాలో హీరో చెల్లెలిగా నటించే అవకాశం రావడంతో ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుందంట. ఈ సినిమా తర్వాత కూడా శోభా శెట్టి సీరియల్స్ లో నటించడం కొనసాగించింది. ఉదయం టీవీలో ప్రసారం అయ్యే కావేరీ సీరియల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించి మెప్పించింది. కన్నడ సీరియల్స్ తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉండడంతో శోభా శెట్టి తెలుగు వారికి కూడా సుపరిచితమైంది. ఆమె తెలుగులో మొదటిసారిగా అష్టాచమ్మ అనే సీరియల్తో హీరోయిన్ గా నటించింది. ఈ సీరియల్లో ఆమె నటనకు గాను బెస్ట్ సీరియల్ యాక్టర్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత కార్తీక దీపంలో మౌనితగా తెలుగు వారికి మరింత సుపరిచితమైంది. అయితే ఆమె ఎన్ని సీరియల్స్ తీసినా తనకు కార్తీక దీపం సీరియల్ అంటే చాలా ఇష్టమంట. ఈ సీరియల్కి గాను మౌనిత బెస్ట్ విలన్ అవార్డు కూడా అందుకుంది. ఈ సీరియల్లో వంటలక్కగా నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ తాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి.